ఉన్నది. ఎందుకు అంటే అల్టిమేట్‌గా డెమోక్రసీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అబౌట్ ఎ పీపుల్. సో ప్రజల యొక్క ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెంచకుండా, ప్రజలకి ఏ విధమైనటువంటి డెవలప్‌మెంట్ ఇవ్వకుండా, ప్రజలకి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా, పవర్ పర్చేజింగ్ కెపాసిటీని పెంచకుండా, ఇన్‌ఫ్లేషన్ తగ్గించకుండా, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనే రేషియోలు తగ్గించకుండా, ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేయకుండా, ఉపాధి కల్పించకుండా, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వకుండా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ని మెయింటైన్ చేయకుండా, ఈ రాష్ట్రంలో రైతులకి, ఈ రాష్ట్రంలో బహుజనులకి, ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి, ఈ రాష్ట్రంలో సాంప్రదాయబద్ధమైనటువంటి వృత్తులు చేసుకునే వారికి, ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్‌కి భరోసా ఇవ్వకుండా రాజకీయ పార్టీలు ఏ విధంగా ప్రజలని మోసం చేస్తున్నాయో చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను సోదరులు. ఈరోజు రాజకీయ పార్టీల కపట నాటకాలు చూస్తుంటే, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, మరి ముఖ్యంగా నారా లోకేష్, అంతకంటే అద్భుతంగా, వాళ్ళకంటే అద్భుతంగా రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురిని దాటి వెళ్ళిపోయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ నలుగురు కూడా ఈ రాష్ట్రాన్ని కపట నాటకం ఆడుతుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడికి పరిగెత్తాలి అనే ప్రశ్న ప్రతి సామాన్యుల్లో ఉదయిస్తుంది. నా దగ్గర నేను నిన్న మొన్న మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకు సార్ మీరు శ్రావణ్ కుమార్ గారు ఎందుకు అనవసరంగా అన్ని రాజకీయ పార్టీలను తిడతారు? తెలుగుదేశాన్ని తిడుతున్నారు, జనసేనని తిడుతున్నారు, వైఎస్ఆర్సీపీని తిడుతున్నారు, భారతీయ జనతా పార్టీని తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు, ఇంకా మీకు ఏ పార్టీ అండగా ఉంటుంది? మీకు ఎందుకండి ఈ పిచ్చిగోల? చక్కగా ఏదో ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోయి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీఓ అయిపోతే మీకు కూడా ఒక క్యాబినెట్ పదవి వస్తుంది కదా, మీకు కూడా ప్రధానమంత్రి లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తో లేకపోతే ముఖ్యమంత్రితో చక్కగా కరచాలనం చేసుకుంటూ తిరగొచ్చు కదా, మీకు ఎందుకండి ఈ పిచ్చిగోల? అన్ని రాజకీయ పార్టీలు తిడుతున్నారు, మీరే రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. నేను ఆ సోదరుడికి నవ్వుతోనే సమాధానం చెప్పిన, సోదరా నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళి సార్ మీ ఎజెండా మోస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు నాకు అవకాశం ఇస్తాయి అని అనుకుంటున్నా. అఫ్కోర్స్ అవకాశం ఇవ్వకపోయినా వాళ్ళ స్థాయికి తగ్గ వ్యక్తిని కాదు అని రిజెక్ట్ చేయొచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడున్నటువంటి చాలామంది నాయకుల కంటే కూడా కొద్ది గొప్ప నేను చదువుకున్న వ్యక్తిని, ఒక చిన్న ఉద్యోగం చేసి సాధారణమైన ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని. నేను చాలా పెద్ద గొప్ప ఉద్యోగం చేయకపోయినా అది కొంత రెస్పెక్టబుల్ పోస్టే. న్యాయమూర్తి పదవి అనేది కొంత గౌరవప్రదమైనటువంటి పోస్టే. నేను వృత్తిలో కూడా చాలా గౌరవంగానే ఉండొచ్చిన, ఎక్కడ కూడా తప్పు చేసిన దాఖలాలు లేవు. హైకోర్టు కూడా ఏ సందర్భంలోనూ కూడా నేను ఉద్యోగానికి రిజైన్ చేస్తానన్నప్పుడు మీలాంటి మంచి వ్యక్తులు ఉండాలి అని ఆనరబుల్ హైకోర్టు వాళ్ళు అన్నారే తప్ప ఏ విధమైనటువంటి ఎలిగేషన్ తోటి నేను బయటికి రాలా. వచ్చిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళొచ్చు. నేను 2019 నుంచి పోరాటం చేస్తున్నాను, బహుజనుల కోసం పోరాటం చేస్తున్నాను, దళితుల కోసం పోరాటం చేస్తున్నాను, ముస్లిమ్స్ కోసం పోరాటం చేస్తున్నాను. ఓవరాల్గా రాష్ట్రంలో రాజకీయంగా చాలా సప్రెస్డ్ పీపుల్ కోసం ఫైట్ చేస్తున్నాను. సో ఈ ఫైటింగ్ స్పిరిట్ని అంతా తీసుకుని వెళ్ళి ఏదో ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టచ్చు. తాకట్టు పెడితే నా స్థాయికి తగ్గట్టు ఏదో ఒక జిల్లా కార్యదర్శో లేకపోతే నగర కార్యదర్శో లేకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదో పోస్ట్ దొరుకుతుంది. కానీ నేను ఆ మిత్రుడికి చెప్పాను, సోదరా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవ్వగలుగుతాను, అవ్వాలి అనే అకుంఠిత దీక్షతోటి నేను పోరాటం చేస్తున్నాను. బహుశా నా స్థాయికి ఫైనాన్షియల్ పొజిషన్కో లేకపోతే నాకున్నటువంటి క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్కో నేను కౌన్సిలర్ కూడా అవ్వకపోవచ్చు. కానీ కౌన్సిలర్ అవ్వకపోయినా నేను మాత్రం నా స్థాయిని నేను ఒక ముఖ్యమంత్రితోటే ఊహించుకుంటాను. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలుగా పుట్టి అతి నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక న్యాయమూర్తిగా 28 సంవత్సరాలకి ఒక కోర్టులో న్యాయమూర్తిగా న్యాయం చెప్పే స్థాయికి వెళ్ళి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి తర్వాత రిజైన్ చేసి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టుకొని నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కొన్ని వేల కేసులు వేసి ఒక లాయర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఇంత పోరాటం చేసేది ఒక రాజకీయ పార్టీకి అమ్ముడుపోవటానికా, ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి తాకట్టు పెట్టుకోవటానికా, ఒక రాజకీయ పార్టీ ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే అమ్ముడుపోవటానికా? ఎప్పటికీ కాదు. ప్రాబబ్లీ నేను ఈరోజు పోరాటం చేస్తున్న పోరాటం 2029కి పనిచేస్తుందేమో, 2034కి పనిచేస్తుందేమో. అప్పుడు నేను వేసినటువంటి ఈ ఫౌండేషన్ మా భావితరాల వాళ్ళు ముందుకు తీసుకెళ్తారేమో. సో ప్రతి ఒక్క పోరాటం మంత్రి పదవి కోసమో ఎమ్మెల్యే పదవి కోసమో కాదు సోదరా. సో కాబట్టి నా పిచ్చి భావాలు ఏదో నాకొని నన్ను నా భావజాలంతో వెళ్ళనివ్వండి అని
నేను మా మిత్రుడితో చెప్పా. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రాష్ట్రంలో భవిష్యత్తును నిర్ణయించేటువంటి అవకాశం రాష్ట్ర ప్రజల దగ్గర ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మన భవిష్యత్తును నిర్దేశించగలరు అనేటువంటి ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లని మనం ఒక వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయాలి అన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాము? ఈ వ్యక్తి చదువుకున్నాడా, గుణగణాలు ఉన్నాయా, వ్యక్తి మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి, వేరే ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అని చూస్తాం. కానీ మన ఇంట్లో నుంచి ఒక పాపని ఒకడి చేతిలో పెట్టే సందర్భంలోనే ఇన్ని చూసేటప్పుడు, ఒక రాష్ట్ర భవిష్యత్తుని ఒక వ్యక్తి చేతిలో పెట్టేటప్పుడు మనం ఎన్ని క్యాలిక్యులేషన్స్ వేయాలి, ఎంత జాగ్రత్త తీసుకోవాలి, మన బిడ్డ భవిష్యత్తు, మన కొడుకు భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి మన ఇంట్లో ఈవెన్ పనిచేసేటువంటి ఒక నిరుపేద మహిళ యొక్క భవిష్యత్తు కూడా మనం వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది కదా. ఆ ఓటుని ఎందుకు గొప్పగా ఆలోచించటం లేదు అని నేను విఘ్నులైనటువంటి ప్రజలను అడుగుతున్నాను. నేను ఎవరైనా మనస్సాక్షితోటి ఒక వ్యక్తికి ఒక ఓటేసేటప్పుడు ఈ వ్యక్తికి, ఈ పార్టీకి మనం ఎందుకు ఓటేస్తున్నాం? నేను చాలా చాలా బాధపడే విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి పాదయాత్ర చేశాడు కాబట్టి ఓటేస్తారంట, ఇంకో వ్యక్తి జైల్లో ఉన్నాడు కాబట్టి ఓటేస్తారంట, ఇంకో వ్యక్తి యాత్రలు చేశాడని ఓటేస్తాడంట. ఆ యాత్రలు చేసేటప్పుడు ఆయన 1,50,00,000తోటి ఒక వాహనాన్ని తయారు చేసుకున్నాడంట. సో అప్పుడే మేకప్ తీసేసి బయటకు వచ్చేసేసి కూర్చొని అద్భుతమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నాడంట. ఆయన ఉద్వేగపూరితమైన ప్రసంగాల్లో నిజాయితీ ఉందా, నిష్కల్మషత ఉందా, ఆయన ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం చేశాడా, ఆయన క్వాలిటీస్ ఏంటి, మనల్ని పరిపాలించడానికి ఆయనకు ఉన్నటువంటి విఘ్నత ఏంటి? గట్టిగా ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు ఎదురుగా కూర్చుంటే మాట్లాడలేని, ఒక విఘ్నత లేని, నిలకడ స్వభావం లేనటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యేనో, మంత్రో, ముఖ్యమంత్రో కావాలనుకుంటే నీ క్వాలిఫికేషన్స్ ఏందని అడగాల్సిన పని లేదా? 2009లో సామాజిక న్యాయం అంటూ అద్భుతమైనటువంటి ప్రసంగాలతో అతి తక్కువ కాలంలో కోట్ల రూపాయలు కుమ్మరించి ఈ రాష్ట్రంలో సామాజికత అనేటువంటి ఒక నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉందో తెలియదు, కానీ ఈ సామాజిక కోణంలో, సామాజికత అనేటువంటి ఒక కోణంలో ప్రజారాజ్యం పార్టీ అనే ప్రజారాజ్యం పార్టీని పెట్టి, ఆ ప్రజారాజ్యం పార్టీ ద్వారా 75 లక్షల మంది ఓట్లు తీసుకొని 18-17 ఎమ్మెల్యే సీట్లు తీసుకొని ఒక్క సంవత్సర కాలం తిరగకుండానే కాంగ్రెస్ పార్టీకి ఒక మంత్రి పదవి కోసం తాకట్టు పెట్టినటువంటి మీ అన్న ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులకి ఏ విధంగా ఆదర్శమవుతారు?